మనకి ఎప్పుడన్నా ఇష్టం లేని పని చేస్తే ఛీ అమ్మ వేరే జాబ్ చూసుకుందాం అనుకుంటాం కదా. కానీ కొంతమందికి అలా అనుకునే ఛాన్స్ కూడా ఉండదు. చాలా చూడడానికి ఈయన చిన్నప్పుడే తన స్కూల్ని వదిలేశాడు. భయపడుతూనే ఉండాలి. డైలాగ్ కొట్టారండి. బేసిక్గా మార్కులు రాక కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 4 పూట్ల అన్నం తినాలి కాబట్టి ఆయన పని చేయాల్సి వచ్చింది. స్కూల్కి వెళ్తే ఎవరు తెచ్చిపోతాడు, మనల్ని అన్నారు కదా, వాళ్ళు పెంచారు కదా, అంతేగా. షిప్స్ దగ్గర ఉన్నా. ఐ మీన్ నేను వేటగాళ్ళని చూడలేదు, కానీ ద వే దే వాంటెడ్ టు సే చెప్పాలని వాళ్ళకి ఆశ ఉంది. అండ్ ఈ వీడియో కొంచెం పాటు చూపిస్తా, బట్ కమింగ్ వీడియోస్లో ఐ షో యూ వాట్ ఇస్ ఏం జరుగుద్ది అనేది. విల్ సీ. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు దాట్. తక్కువ జీతం అంటే కష్టం ఏమీ కాదు, దాని నుంచి బయటపడే దారి లేకపోవడం. కష్టమైన పనులే. అది నిజమే. ముళ్ళు రుచుకుంటాయి. అసలు ముళ్ళు చేప ముళ్ళు మొత్తం లోపల ఉంటాయి కదా చేపల ముళ్ళు. మరి ఇప్పుడు ఎత్తినప్పుడు ముళ్ళు గుచ్చుకోదా, మరి ఎందుకు వేసాం? ఈయన అప్పు తీసుకుంటాడు, అప్పు తీసుకున్న తర్వాత దాన్ని తీర్చడానికి మళ్ళీ పని చేస్తాడు, మళ్ళీ అప్పు తీరుస్తాడు. ఎప్పుడు ఊళ్ళోడు ఎప్పుడు పని చేసుకునే బతకాలి అంతే. మరి అట్లా ఎందుకు అనుకోవాలి తప్పుగా? మనకు ఇప్పుడు 2000 వస్తుంది, ఇంట్లో 1000 రూపాయలు అయిపోతుంది. 1000 ఏ హాస్పిటల్కో ఎట్టవచ్చు, ఆ 1000కి ఇంకొక 5000 ఎట్టచ్చు, మళ్ళీ 5 అప్పు తీర్చాలి. ఆ అప్పు తీర్చుకుని వడ్డీ కదా. ఈ అంత ఎందుకు బాధ అని ఇది చేస్తారా? ఏదో ఒక రోజు ఈ సముద్రంలో ఆయన ప్రాణాలు పోతాయని తెలుసు. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? ఇలా ఒడ్డుకి వస్తున్నారు, చేపలు వేటకి వస్తున్నారు. వీళ్ళందరూ వేటకెళ్ళి వస్తున్నారా? ఇంత చిన్న పడవలో వేటకి ఎట్లా వెళ్తున్నారు? కానీ ఆ భయం ఉంటే ఈ జీవితం ఎలా గడుస్తుంది? అయినా ఈ పనిలో ఆయనకి చాలా ఆనందం ఉంది. కానీ చాలా కష్టం. పోయినోడు ఎప్పుడో పోతాడు కదా. ఇంట్లో ఉంటే బతుకుతావా? పోతాం. ఎట్లయినా పోతాం. ఇంట్లో ఉన్నా కష్టపడితే ఒళ్ళేనా ఇది అవుతుంది, సేవ అవుతుంది. మీరు జిమ్కి ఎందుకు వెళ్ళరు? ఈయనకి 70 ఏళ్ళు. ఈ వయసులో ఆయన ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఆయనకి అస్సలు ఇష్టం లేదు. ఏడకాల మనిషివా? ఏడకాల కొన్ని పనులు మనం చిన్న పని అంటూ ఉంటాం, కానీ నిజానికి చిన్నదేంటో తెలుసా? ఆ పని చూస్ చేసుకోలేకపోతే చిన్నదేంటో తెలుసా? ఇది ఒక ఫిషర్మ్యాన్ కథ. మన బోట్ అంతా ఇదే చేస్తాం. బోట్ ఉంటే ఈ వ్యాపారం ఎందుకు చేయకూడదు? ఈ పని ఎందుకు చేస్తా ఉంటారా? ఓకే, 10 మంది మన దగ్గర ఉంటారు. ఇది ఫిషింగ్, వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కథ. నచ్చితే లైక్ చేయండి, వైజాగ్ వాళ్ళందరూ తప్పకుండా షేర్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.